వెల్టూరు గ్రామం పెద్దమదడి మండలం. అక్కడ మా వెల్టూరు గ్రామ రైతులందరూ, చుట్టుపక్కల గ్రామ రైతులందరూ ఈ వెల్టూరు గోపాల సముద్రానికి వెనకాల 4 విలేజ్లు, వెల్టూరుతో దాదాపు 5 విలేజ్లకు సంబంధించిన ఆయకట్టు ఉంది. మొన్న పోయిన 2 సంవత్సరాల క్రితం ఈ బండ్ ఇంక్రీజ్ చేసే కోసం, బండ్ స్ట్రెంథనింగ్ కోసం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ దాదాపు 12 కోట్ల దాకా శాంక్షన్ చేసి ఈ మధ్యలో వర్క్ అయిపోయింది. పోయిన వారం పోయిన 15 రోజుల కింద వచ్చిన పెద్ద వర్షాలకు చెరువు నిండి అలుగు కూడా పోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చెరువుకు సంబంధించి టెక్నికల్లీ ఒక దగ్గర చిన్న లీకేజ్ ఉంది, ఒక దగ్గర బండ్ కొంచెం స్లైడ్ అయింది. దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని మా గారు, ఆ డిపార్ట్మెంటు మరియు ఆ కాంట్రాక్టర్ మిగతా అందరు ఇక్కడ వచ్చిన్నారు. మా రైతులు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎట్లా కావాలా, ఎట్లా చేయాలనేది వాళ్ళతో మాట్లాడుతున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లాంటి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం ఈ వర్క్ నడుస్తుందని 1 సంవత్సరం లాస్ అయినారు వెల్టూరు గ్రామ రైతులు. ఈసారి అట్లా లాస్ కాకుండా సెకండ్ క్రాప్కు నీళ్ళు ఇవ్వాలని సీరియస్ ఆలోచన చేస్తున్నాం. అదొక పార్ట్. దాంతోపాటు ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా పేరు మీద నాలలు, చెరువులు కబ్జాలు చేసిన దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. దాని సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్లస్ 30 మీటర్స్ బఫర్ జోన్. అక్కడ నుంచి ఆ సొంతం పట్ట ల్యాండ్ అయినా ఇంకేదున్నా వాళ్ళ వాటర్ లేనప్పుడు వాళ్ళు దానికి హక్కుదారులు, రైతులు పంట పండించుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ ఆ చెరువుకు సంబంధించిన దానిలో ఎవరు ఏలు పెట్టొద్దు, ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరు మట్టి ఫిల్ చేయొద్దు అనేది దాని ఇంటెన్షన్, దాని ఉద్దేశం. కానీ ఒక్కసారి వీడియోలో అట్లా వెనక్కి తిప్పితే అక్కడ కొన్ని కంపెనీస్ వచ్చి అక్కడ చూడండి, మొత్తం ఆల్మోస్ట్ FTL లెవెల్నే ఒక దగ్గర 10 మీటర్స్, ఒక దగ్గర 20 మీటర్స్, అక్కడ దూరంలో చూపించే దగ్గర ఆల్మోస్ట్ 100 మీటర్స్ ఉన్నట్టు. సో అన్నీ చేసేసి అవన్నీ అట్లా మట్టి ఫిల్ చేసుకుంటూ వచ్చి దాని అట్లా వాటర్ లెవెల్ని కొంచెం స్టాక్ పాయింట్ తగ్గించడం వల్ల కొన్ని రైతులు, కొంచెం మధ్యగట్ల రైతులు కానీ, వెల్టూరులో కొంతమంది రైతులు కానీ ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి రేపు కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్కి తీసుకెళ్తాం. అదొకటి. ఈ రైతులు ప్రాబ్లం కావడానికి, ఈ మిగతా ప్రాబ్లం కావడానికి ఇట్లాంటి కబ్జాదారులు, ఇట్లాంటి ఈ FTL వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసి మట్టి ఫిల్ చేసి గేట్లు పెట్టి రైతులకు పోకుండా చేసి ఇవన్నీ దాని మీద ఇప్పుడే గౌరవ MRO గారికి చెప్పున్నాం. ఈ IBకి సంబంధించిన ఈగా లెటర్ ఇస్తారు రేపు. గౌరవ SI పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పున్నాం. FTL ప్లస్ బఫర్ జోన్ 30 మీటర్స్. ఆడ ఎవడైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ ఎవరైనా ఉన్నారు ఫస్ట్ రాళ్ళు బీకేసి అక్కడ వరకు రాళ్ళు పోతాం. ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాం. రేపు ఎల్లుండిలో వాళ్ళకు 48 అవర్స్ నోటీస్ ఇచ్చేసి ఆ బఫర్ జోన్ వరకు క్లియర్ చేపించి అక్కడ ఏమైనా ఎక్సైజ్ మట్టి పోసిన్నారా, ఇంకేమైనా వాటర్ ఆగాల్సి ఉండేనా, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత గారు, MRO గారు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాం. ఈ సంవత్సరం మాత్రం వెల్టూరు రైతులకు ఎట్లాంటి పరిస్థితిలో ఇబ్బంది కాకుండా 2వ పంట పండించే బాధ్యత మేము తీసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.